ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కర్నూలు జిల్లాకు చేరుకోనున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ నుండి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. అక్కడి నుంచి కర్నూలుకు పవన్ కళ్యాణ్ బయలుదేరారు. కర్నూలు పర్యటనలో అల్ట్రా మెగా సోలార్ పార్క్ అలాగే గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. అనంతరం గని సోలార్ పార్క్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సెట్ పైన ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కర్నూలు జిల్లాకు చేరుకోనున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ నుండి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అక్కడి నుండి కర్నూలుకి పవన్ కళ్యాణ్ బయలుదేరతారు. ఇదే అంశానికి సంబంధించి శివరాజ్ కుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. శివరాజ్ కుమార్. యామిని, ఉమ్మడి కర్నూలు జిల్లాకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఏదైతే ఓరకల్లులో ఉన్న ఆ కర్నూలు ఎయిర్పోర్ట్కు కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోవడం జరిగింది. అక్కడ ఇటు ఎమ్మెల్యేలు అలాగే జిల్లా అధికారులు పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు. మనతో జనసేన పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు. అన్న, ఇది మీరు పవన్ కళ్యాణ్ టూర్ని ఎలా చూడబోతున్నారన్న? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాకు రాబోతున్నారు. రావడం కూడా కర్నూలు జిల్లాకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే అందరూ ఎదురు చూస్తున్న ఓర్వకల్ పారిశ్రామిక హబ్లో నెలకొల్పబడిన గ్రీన్ కో ప్రాజెక్టు, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు. సుమారు 15,000 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ 4,700 ఎకరాల్లో విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగబోతుంది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే సుమారు 5,000 మెగావాట్లకు పైగా ఇక్కడ పవర్ జనరేట్ కాబోతుంది. మన రాష్ట్రానికే ఒక మణికంఠంగా మారిపోతుంది ప్రాజెక్టు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన ఏరియల్ సర్వే ద్వారా అలాగే అన్నీ ఈరోజు ఆయన సర్వే చేస్తూ మా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇక్కడ గ్రీన్ కో వాళ్ళతో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఉంది. అవన్నీ చూసుకొని ఈ ప్రాజెక్టు గురించి ఆయన చర్చించడానికి రాబోతున్నారు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓర్వకల్ పారిశ్రామిక హక్కు రావడంతో ఓర్వకల్ మీద మొత్తం దేశవ్యాప్తంగా కూడా అందరి కన్నులు కూడా ఓర్వకల్ మీద పడ్డది. రాబోయే పారిశ్రామికవేత్తలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రాంతానికి రాబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ దీని మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపబోతున్నారని అందరూ కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టు మొన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నత్తనడకన పనులు సాగినాయి. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. కాబట్టి మా ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు స్పీడ్గా కూడా వర్కులు చేయడం మొదలైంది. త్వరలో కూడా ఈ ప్రాజెక్టు పూర్తిగా సంపూర్ణం కాబోతుంది. మీరు చెప్పండి అన్న, ఏదైతే గత 5 ఏళ్లలో కర్నూలు జిల్లా కావచ్చు, మిగతా రాయలసీమ ప్రాంతాల్లో చాలా వరకు వచ్చిన ప్రాజెక్టులు ఎక్కడికెక్కడ వెళ్ళిపోవడం జరిగింది. పనులు కూడా పూర్తిగా ఆపుకోవడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం జరిగింది, పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. మీరేమంటారు దాని గురించి? 2019-24లో గత ప్రభుత్వం వాళ్ళు ఏ రోజు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ, ఆపర్చునిటీస్ పరంగా కానీ, ఎంప్లాయీస్కి కానీ వాళ్ళు ఎలాంటి ఫోకస్ చేయలేదు. మన ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక దృష్టి సారించి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, రెవెన్యూ జనరేషన్ పరంగా చేయాలి. కాబట్టి ప్రతి పారిశ్రామికంగా, ప్రతి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పరంగా ఏ చోట ఒక నలుమూలల, అంటే రాష్ట్రం నలుమూలల ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మనకు ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇంకో ప్రాజెక్ట్ గురించి ఈరోజు దాదాపు మనకు 5,400 ఎలక్ట్రిక్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఒక యూనిక్నెస్ దీంట్లో ఏంటంటే మనకు సోలారు, విండ్, తర్వాత పంపింగ్ స్టోరేజ్, మనకు 3 కలయికగా మనకు ఈ ఐఆర్ఈపి మనకి ఇంటిగ్రేటెడ్ మన ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ వచ్చేసి దేశంలోనే మనకు ఏషియాలోని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ కాంబినేషన్స్లో కంబైన్డ్గా చేశారు. తప్పకుండా, ఎందుకంటే ఒక కర్నూలుకి ఐకానిక్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన కర్నూలు జిల్లాలోనే మనకైతే ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలోనే ఈ కర్నూలు పారిశ్రామికంగా హబ్గా ఒక ఐకానిక్గా నీకు ఐడెంటిఫై అవుతుంది. దానికి మనకు ఎన్డీఏలో మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీతో పాటు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన అందరూ కలిసి ఈరోజు అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది, కాంబినేషన్ అంటే ఇలా ఉంటుంది, భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్కి ఎలా బాటలు వేస్తారనేది ఈ యొక్క
చరిష్మా ఈ యొక్క డెవలప్మెంట్ని బట్టి మనం మాట్లాడదాం. పని చేసి మాట్లాడాలనేది మన ఎన్డీ యొక్క కుటుంబ లక్ష్యం. అంటే ముఖ్యంగా ఏదైతే రాయలసీమ జిల్లాలో వలసలు ఎక్కువ పోతుంటారు, పరిశ్రమలు లేకపోవడం ద్వారా ఇటు బెంగళూరు కావచ్చు, అటు హైదరాబాద్ కావచ్చు, మిగతా రాష్ట్రాలకు వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు తీసుకురావడానికి, ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏ విధంగా చూస్తుంది దాన్ని? తప్పకుండా, ఎందుకంటే ఇది ఒక్కటే కాదు కదా, మనకి ఇది జస్ట్ పార్ట్ ఆఫ్లో ఒక పారిశ్రామికంగా ఒకటైతే వలసల కారణంగా ప్రతి ప్రాజెక్ట్ ఈవెన్ తాగునీరుతో పాటు సాగునీరుతో పాటు ముఖ్యంగా మనకున్న ఈ కాలువలన్నీ గురించి ఆలూరు మన అందరినీవ గురించి కానీ, ఈవెన్ మన ఎల్ఎల్సి గురించి కానీ, కేసీ కెనాల్ గురించి కానీ ప్రతి రిజర్వ్ అయినా వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టులు కూడా ఆ నీళ్లను ఎలా మనం స్టోరేజ్ పెట్టేసి ఒకటికి ఇరిగేషన్కి, ఒకటి మనకి త్రాగునీరుకి, ఆ విధంగా మనకు ఈవెన్ తల్లికి వందనంతో పాటు మొత్తం అంటే ఈ అన్ని కంబైన్డ్గా ఒక దగ్గర ఈ పశ్చిమ ప్రాంత కర్నూలు జిల్లాలోని ఈవెన్ మన నంద్యాలతో పాటు ఈవెన్ కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో అన్ని సమకూలంగా రివ్యూ జరుగుతుంది. తప్పకుండా ప్రతి డిస్టిక్ డెవలప్మెంట్ అయ్యే విధంగా ఎన్డీఏ కూటమి ఉంటుంది. తప్పకుండా అయితే భవిష్యత్తుకి మాత్రము ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ప్రత్యేక శ్రద్ధతో ముందుకెళ్తుంది ఎన్డీఏ. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రీజనల్గా అయితే పల్లెలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రోడ్ నిర్మాణం కావచ్చు, మిగతా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు రావడం వల్ల రాయలసీమకి ఎలాంటి ఉపయోగం ఉండబోతుంది? ఈరోజు గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రంలోనే రాయలసీమ జిల్లాలో రాయలసీమ ప్రాంతం వెనుకబాటుతనాన్ని పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది ఒక రాయలసీమలో కొద్దిగా తక్కువగా ఉన్నందు కారణంగా ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమి అనేది అధికారంలోకి వస్తే రాయలసీమలోని రైతులకైతేమి, సాగునీరు తాగునీరు అయితేమి, వలసలను ఆపే వ్యవస్థను నేను తీసుకొచ్చి రాయలసీమ కూడా రతనాల సీమలాగా నేను అభివృద్ధి చేయడానికి నేను ముందుండానని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలక్షన్లలో హామీ ఇచ్చారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారనేది ఈరోజు ఈ కోరవకల్లు పర్యటన ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ నిరుద్యోగ యువత అయితేమి, రైతులకైతేమి, ఏదైతే కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన డిప్యూటీ సీఎం గారు తను తీసుకున్నటువంటి శాఖలు మన పంచాయతీరాజ్ అయితేమి, ఈ అటవీ శాఖ అయితేమి, తీసుకున్న నేను ఏదైతే బాధ్యతలు తీసుకున్నానో నా మంత్రి శాఖ నుంచి కూడా నేను 100% న్యాయం చేసినప్పుడే మిగతా శాఖల మీద కానీ రాష్ట్ర అభివృద్ధిలో కూడా మనం ప్రజలకు ఏదైతే చెప్పామో దాన్ని చేసి నిరూపించడానికి ఈరోజు దేశంలోని రెండో స్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టారంటే అది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కాదు చేతుల్లో చేసి చూపిస్తున్నాను అనే దానికి ఈరోజు ఉదాహరణగా మనం చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాయలసీమ యువత కావచ్చు, మిగతా వారు ఉద్యోగాలు లేక ఇక్కడి నుంచి వలస వెళ్ళి మిగతా రాష్ట్రాలకు వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతుంటారు. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు రావడం వల్ల ఎలాంటి ఉపయోగం జరగబోతుందని? ముఖ్యంగా చెప్పాలంటే కర్నూలు పట్టణం చాలా పెద్ద నగరం, అది మనది పూర్వపు రాజధాని. అటువంటి నగరంలో దాదాపుగా వచ్చేసి విద్యావంతులైన యువకులు చాలామంది ఉన్నారు. ఎంబీఏలు, బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి యువత ఈరోజు ఏ స్థాయిలో ఉంది అంటే ఆటోలు తోలుకునే పరిస్థితుల్లో ఉంది. అటువంటి యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందే విధంగా చేసి, అదేవిధంగా కొత్త కొత్త ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్, భారీ భారీ పరిశ్రమలు తీసుకొచ్చేసి కర్నూలు జిల్లాకు ఖచ్చితంగా వచ్చేసి ఏదో చేస్తాము అనేసి కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే దాదాపు 25,000 కోట్ల ప్రాజెక్టులు రావడం, అదేవిధంగా వచ్చేసి ఆ కార్యక్రమాలని కూడా వచ్చేసి కొన్ని కార్యక్రమాలని శంకుస్థాపన ముఖ్యమంత్రి గారు, అలాగే ప్రధానమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వైజాగ్లో శంకుస్థాపన చేయడం, అలాగే రైల్వే జోన్ కారిడార్ వచ్చేసి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఈరోజు వచ్చేసి రాయలసీమ యువతకు భరోసా కల్పించే విధంగా వచ్చేసి మా ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఉంటుందనేసి మీకు తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. ముఖ్యంగా గ్రీన్ కో ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసుకున్న అనంతరం ఇక్కడ జిల్లా అధికారులతో అలాగే గ్రీన్ కో ఉద్యోగులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ముఖ్యంగా గ్రీన్ కో ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 15,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు అయితే కల్పించే అవకాశం ఉన్నట్లు ఇటు గ్రీన్ కో యాజమాన్యం చెప్పడం జరుగుతుంది. యామిని.